లోకంలో చాలా ఇష్టాలు ఉంటాయి మనకు. అవి వదులుకుంటేనే దీర్ఘకాలిక ఆశీర్వాదాన్ని, నిత్య జీవాన్ని మనము పొందుకుంటాం. ప్రైజ్ ది లార్డ్. ఏశావు బుద్ధిహీనుడు. ఏశావు ఏం చేశాడంటే, ఇంటికి పెద్దవాడిని నేను, పోని పెద్దరికం పోని బాబు, నాకైతే పెద్దరికం, ఇంత రంగురంగుల కూర దొరికితే చాలను, రెండంతల ఇవేనా, రెండంతల ఆశీర్వాదం అన్ని కూడా తాత్కాలికమైన ఆకలి కొరకు తాను వదులుకుంటాను. పౌలు భక్తుడు చెప్తాడు సంఘంతో, అమ్మా వారి కడిపేవారు దేవుడు అంటే భోజనం కొరకు, తిండి కొరకు, లోకములో బట్టగట్టి బ్రతకడానికి కొరకు, ప్రలోక రాజ్యం, ఆత్మీయత, దేవుని మందిరం, దైవజనుడు అన్నిటిని కూడా వదిలిపెడతారు. అందుకే ప్రభు అన్నాడు, పక్షుల కంటే మీరు శ్రేష్ఠులయ్యా బాబు, ఈ దేహాన్ని చంపగలిగిన వారికి భయపడద్దు, మీ ఆత్మను నశింపచేయవానికి, మీ ఆత్మను జీవింపచేయవాని వైపు మీరు తిరగండి అన్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఆకాశ పక్షులు విత్తవు కోయవు, వాటిని పోషిస్తున్న మిమ్మల్ని పోషించిన అవును ప్రభు అని ప్రార్థన చేయడమే. అవసరం వచ్చినప్పుడు ఏశావు వలె ఒక్క పూట కూటి కొరకు, ఏదో తాత్కాలికమైన లాభం కొరకు ఉనయాన్ని ప్రక్కన పెట్టడం. మనకు ఏది ఇష్టమో ఆ ఇష్టమైంది వదులుకుంటేనే దేవుని వాగ్దానం మనము తీసుకుంటాం.